మనిషి జీవితం సాఫల్యం ఎక్కడుంటుంది? అలాంటి జీవితకాల సాఫల్యం పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటారా మన ఇంట అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా దానికి సమాధానం ఎస్పి బాలు గారు. పాట కదిలించని మనసు అంటూ ఏది ఉండదు. ఏదో ఒక పాట మన మనసుకి ఆహ్లాదపరుస్తూనో ఆలోచింప చేస్తూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వినే పాటల్లో బాలుగారి మాట ఉంటుంది. ఆయన మనకిచ్చే స్ఫూర్తి ఉంటుంది. ప్రతి తెలుగింట ప్రతి తెలుగు నోట ఏదో ఒక చోట ఎక్కడో అక్కడ మన ఇంటి గుమ్మం ముందు, మన వాకిలి ముందు, మన డ్రాయింగ్ రూమ్లో ప్రతి చోట బాలుగారు పాడుతూనే ఉంటారు. ఆయన పాట మన హృదయాల్లో తిరిగి తిరిగి తొలుస్తూనే ఉంటుంది. అటువంటి గాన గంధర్వుడు మనకిక లేరు. ఈ నిజం చాలా కఠినమైనదే. కళ అనేది మనిషికి ఒక ఆహ్లాదపరిచే అంశం. కళ వల్ల మనసులు మారుతాయి. కళ వల్ల రాళ్ళు కరుగుతాయి. పాటలకి వర్షాలు పడతాయా? పాటలకి రాళ్ళు కలుగుతాయా? పాటలకి పూలు పూస్తాయా అంటే ఖచ్చితంగా బాలుగారి పాట వింటే ఆ దేవుడు మనసైనా కరక్క తప్పదు. దేవుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలుపు ఘటన, ఆ రొంటి నట్ట నడుమ మనకెందుకింత తపన. ఈ పాటలో ఎంత అర్థం ఉంది? ఈ పాట లేని మన తరం జీవితం ఉందా అని ప్రశ్నించుకోవాలి. బాలుగారు రుద్రవీణ సినిమాలో తరలిరాద తరే వసంతం తన దనికి రాని వనాల కోసం, సిరివెన్నెల సినిమాలో విధాత తలుపున, ఈ పాటలు వినని కరిగిపోని జీవితం ఉందా? స్వాతిముత్యం సినిమాలో సువ్వి సువ్వి సువ్వాలన్న పాటలేందే మన జీవితం ఉందా? ఇలాంటి పాటలు ఎన్నో. ఆయనకు మనం ఇచ్చిన పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇవన్నీ తక్కువే. బాలుగారు ప్రతి తెలుగు కుటుంబంలో ఒక సభ్యుడైపోయారు. ముఖ్యంగా మనందరి బాల్యంలో, ఈ తరంలో అందరి బాల్యంలో ప్రతిరోజు ఈటీవీలో అన్నం తినేటప్పుడల్లా ఏదో ఒక పాట పాడుతా తీగా. ముఖ్యంగా అది లేని మన జీవితం, మన బాల్యం ఉందా? అలాంటి బాలుగారు ఆయన పాట చాలా గొప్పది. ఆయన లేని తెలుగు మాట ఉందా? తెలుగు పదం ఉందా? తెలుగు పద్యం ఉందా? ఆయన ఉచ్చరించని, ఆయన స్పష్టత లేని ఏదైనా తెలుగు వాక్యం ఉందా అంటే ఏదీ లేదు. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి మొదటిసారి వెళ్ళినప్పుడు నాకు పాటలు వినటం ఇష్టం అని చెప్పి నా హాబీస్లో రాశాను. నీ పేరు బాలలత కదా, బాలసుబ్రహ్మణ్యం గారి పాట విన్నావా? నీకు నచ్చిన పాట ఏంటి అని అడిగినప్పుడు రకరకాల పాటలు నాకు గుర్తొచ్చాయి. ఎన్ని పాటలు అంటే రుద్రవీణ సినిమా నుంచి, సాగర్ సంగం నుంచి, సిరివెన్నెల పాటల నుంచి ఆయన అన్ని రకాల ప్రజల్ని, అన్ని రకాల పాటల్ని దాదాపు 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఆయనకి రాని భాష, పాడని భాష ఏమీ లేదు భారతదేశంలో. అలాంటి వ్యక్తి మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగింట పుట్టారంటే అది మన గర్వకారణం. చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి పేరు గడించారు. ఇంజనీరింగ్ చదువు మధ్యలో ఆపేసిన ఆయన 1966 సంవత్సరంలో పాటల ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజుకి కూడా నిరాటంకంగా సాగిస్తూనే ఉన్నారు. దాదాపు 40,000 పాటలకు పైగా పాడారు. భారతదేశంలో 16 భాషల్లో ఈ సినిమా ప్రపంచాన్ని, ఈ పాటల ప్రపంచాన్ని ఏలిన మహారాజు ఆయన. ఆయన పాడిన పాటల్లో హిందీ పాటలు, తమిళ్, మలయాళం, కన్నడ, అతి ముఖ్యంగా తెలుగు పాటలు చాలా ప్రాముఖ్యత వచ్చింది. శంకరాభరణం సినిమాలో ఆయన పాడిన మ్యూజికల్ లిరికల్ సాంగ్స్ ప్రపంచాన్నే ఉర్రూతలూగించాయి. విదేశాల్లో కూడా ఆయన ప్రఖ్యాతి శంకరాభరణంతో మొదలైంది. ఆయన ఒక భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు, ఒక పాటగా ఎప్పటికీ మనలోనే ఉంటారు.